MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి. MDH. ఇక అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని పరిశీలించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో తప్పించుకోవడానికి అవకాశం లేని పరిస్థితి ఉందన్నారు ఆయన. ఉదయం 6:16 అగ్ని ప్రమాదంపై సమాచారం వచ్చింది. సమాచారం వచ్చిన వెంటనే 3 నిమిషాల్లోనే ఫైర్, రెవెన్యూ, జీహెచ్ఎంసీ సిబ్బంది స్పందించారు. 11 ఫైర్ ఇంజన్లు, రోబో ఫైర్ ఫైటర్స్ తో మంటలని అదుపు చేశారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అగ్ని ప్రమాదాల నివారణపై ఇప్పటికే సీఎం 3 రివ్యూలు చేశారు. ప్రజలు కూడా అగ్ని ప్రమాద రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఫైర్ సేఫ్టీ లేని భవనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు భట్టి విక్రమార్క. రావటానికి కూడా మార్గాలు లేనటువంటి పరిస్థితుల్లో లోపల ఉంది. దాదాపు 100 సంవత్సరాలు పైబడి ఇటువంటి షాప్స్ లో ఇక్కడే కింద వ్యాపారం చేస్తూ చెప్తా ఉన్నారు. ఫైర్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, హైడ్రా, రెవెన్యూ, జిహెచ్ఎంసి అందరూ కలిసి ఒక సంయుక్తంగా చేసినటువంటి ఆపరేషన్ ఈ ఫైర్ మిగతా ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా అక్కడి వరకే కట్టడి చేసి ఆపగలిగినటువంటి కార్యక్రమం చేశారు. ఒకవేళ వాళ్ళు ఆ సమయానికి స్పందించి ఆ ఆపరేషన్ చేయకుండా ఉంటుంటే ఈ ఫైరు ఇంకా ఎన్ని ప్రాంతాలకి, ఎన్ని బిల్డింగులకు వ్యాప్తి చెంది పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగేది. బట్ భవిష్యత్తులో మాత్రం ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇక్కడ కావాల్సినటువంటి రిఫార్మ్స్ అన్నీ చేయాల్సిందే. ఆ కింద ఉన్నటువంటి నేరో ఎంట్రన్స్ కానీ ఫైర్ ఎప్పుడైనా పొరపాటు జరిగితే ఎస్కేప్ కావాల్సినటువంటి పరిస్థితులు కూడా లేకుండా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలా స్పష్టంగా నాకు చెప్పమని చెప్పారు కూడా. 2-3 రోజుల్లోనే దీనిపైన సీరియస్గా రివ్యూ చేసి ఇక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ ఎటువంటి మొహాటం లేకుండా దీన్ని కంట్రోల్ చేయడానికి కావాల్సినటువంటి చర్యలన్నీ తీసుకుంటామని చెప్పమని చెప్పారు. చెప్తున్నాం కూడా. భవిష్యత్తులో ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కావాల్సినటువంటి ఏర్పాట్లు, వాటిలోంచి బయటపడటానికి కావాల్సిన ఏర్పాట్లు ఏమి చేయాలో వాటన్నిటినీ ఆ స్థానికులు కూడా నేను ప్రజలకి, వ్యాపారస్తులకు కూడా, నివాసం ఉంటున్నటువంటి వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తాత్కాలికంగా మీకు అటువంటి ఏర్పాట్లు చేసినప్పుడు 100 సంవత్సరాలు పైబడి మీరు వ్యాపారం చేసుకుంటున్నారు, ఎమోషనల్ బాండేజ్తో ఏమి డిస్టర్బ్ చేయొద్దని మీరు అడుగుతుండొచ్చు. కానీ బట్ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి. సో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కఠినంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయాలన్నీ చేస్తుంది. MDH చనా మసాలా. ఇప్పుడు పచ్చ శనగలైనా బొబ్బర్లైనా తెల్ల శనగలైనా నల్ల శనగలైనా అన్ని అమోఘంగా అవుతాయి.